అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాతబస్తీ సాలిబండ గోమతి ఎలక్ట్రానిక్ షోరూంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి స్థానికంగా ఉన్నటువంటి బిల్డింగ్లకు కూడా మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం ఏదైతే పక్కనే అంటే ఆ బిల్డింగ్ కి ఆనుకొని ఉన్నటువంటి లక్ష్మీ డ్రెస్సెస్ అనే ఒక బట్టల దుకాణంకు కూడా మంటలు చెలరాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, స్పాట్ లోనే ఉన్నాం. ఇదే లక్ష్మీ డ్రెస్సెస్ కి కూడా మంటలు కూడా పూర్తిగా కూడా వ్యాపించి లోపల ఉన్న సామాగ్రి మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి. ఒకసారి మనం లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపల చూసుకుంటే లోపల ఏదైతే వీళ్ళ క్లాత్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. అందరూ ఆ సిబ్బంది అంటే ఈ స్టోర్ కి సంబంధించిన సిబ్బంది కూడా మొత్తంగా కూడా కాలిపోయిన సామాన్లు కూడా మొత్తం క్లియర్ చేసే పనుల్లో ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు, మొత్తంగా కూడా ఏదైతే వాళ్ళ క్లాత్స్ కి సంబంధించిన కొత్తగా వచ్చిన స్టాక్ అదంతా కూడా పూర్తిగా కూడా కాలిపోయింది. ఒకసారి మనము విజువల్స్ లో చూసుకుంటే మొత్తం రూఫ్ దగ్గర నుంచి వెళ్ళి కబోర్డ్స్ కానీ అవన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి ఒక 2 రూమ్స్ టైప్ గా కూడా ఉంది ఈ లక్ష్మీ డ్రెస్సెస్ కి. ఒక రూమ్ ఇది కౌంటర్ రూమ్, అదే విధంగా పక్కనే అదే విధంగా ఉన్నటువంటి క్లాత్స్ ఇవన్నీ కూడా అంటే 2 ఇటు కౌంటర్ అదే విధంగా ఇక్కడ అన్ని కూడా క్లాత్స్ ఉన్నాయి. ఒకసారి మనం లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి లోపల కూడా మనం చూసుకుంటే మొత్తంగా కూడా చూసుకోవచ్చు, కొత్త కొత్త దుస్తులు అవన్నీ కూడా ఉన్నాయి, అన్ని కూడా కాలిపోయిన పరిస్థితి. ప్రతి ఒక్కసారి చూసుకుంటే ఏదైతే కొత్తగా ఉన్నటువంటి ప్యాంట్స్ కానీ ఇవన్నీ కూడా అంటే ఆ మంటల తీవ్రత ఏ స్థాయిలో ఉంది కూడా తెలుసుకోవచ్చు. అంటే పక్క భవనంలో ఉన్నటువంటి మంటలు ఈ రేంజ్ లో కూడా ఇందులోకి చెలరేగి మొత్తంగా ఇందులో ఉన్నటువంటి సామాగ్రి కూడా పూర్తిగా కాలిపోయిందంటే ఆ తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. పైన కూడా మనం చూసుకుంటే స్లిప్పర్ సంబంధించినటువంటి షూస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ఆ షూస్ కూడా అంతా ప్లాస్టిక్ రబ్బర్తో తయారై ఉంటాయి కాబట్టి మొత్తంగా కూడా అవి కూడా కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకసారి ప్రస్తుతం మనతో లక్ష్మీ డ్రెస్సెస్ కి సంబంధించినటువంటి ఆ ఓనర్ కూడా ఉన్నారు. అసలు ఈ ప్రమాదం ఏ సమయానికి జరిగింది, ఎంతవరకు నష్టం వాటిల్లో ఉందో కూడా ఒకసారి మాట్లాడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏ టైంకి అగ్ని ప్రమాదం జరిగింది? పక్క షాప్ లో యాక్చువల్గా అగ్ని ప్రమాదం జరిగింది, మీ దానికి లోపలికి ఎలా వచ్చాయి అసలు మంటలు? ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ అగ్ని ప్రమాదం ఇంకా నుంచి ఇంకా వ్యాపించాయి మంటలు వ్యాపించి ఇక్కడ దర్వాజా ఉండడం వల్ల ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడికి అటాక్ వల్ల ఈ 2 షాపులు ధ్వంసమయ్యాయి. ఇది మా అక్కది, ఈ పక్క షాప్ ఈ 2 నాది. అసలు ఏ టైంకి జరిగింది ఏంటి? ఇది 10 నుంచి 10:30 మధ్యలో జరిగింది సార్. నేను ఇంటికి వెళ్ళాను, ఇలా కొద్ది ఫంక్షన్ అని చెప్పి 8:30కి క్లోజ్ చేశాను షాపు. వచ్చి నాకు 10 నుంచి 10:30 సమయంలో మిత్రులు ఫోన్ చేసి ఇలా ఉందని చెప్తాను. నేను వచ్చి చూసే వరకు ఈ విధంగా మొత్తం నష్టపరిహారం నాకు జరిగింది. అంటే మామూలుగా బ్లాస్ట్ టైప్ ఏమైనా జరిగి సప్పుడు రావడం అలా సౌండ్స్ రావడం ఏమైనా జరిగిందా, లేకుంటే నార్మల్ గా మంటలు వ్యాపించాయి? బ్లాస్ట్ అయ్యి మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపి ఇంకా మొత్తం ఇక్కడ గల్లీ ఉంది, అక్కడ వ్యాపించి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి మొత్తం ఇక్కడ షాప్ కి ఎంటర్ అయ్యాయి మొత్తం. అంటే ముందటనే ఎలక్ట్రికల్ షాప్ ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో దాని ముందే కూడా ఒక కార్ కూడా ఉంది, కార్ కూడా పూర్తిగా కూడా బ్లాస్ట్ అయింది. అంటే స్థానికంగా ఉన్న వాళ్ళు కార్ ఫస్ట్ బ్లాస్ట్ అయింది అంటున్నారు. అసలు కార్ లో ఫస్ట్ మంటలు వచ్చాయి, లేకుంటే ఎలక్ట్రానిక్ షాప్ కారు వెహికల్ 2 గుద్దుకుని చెప్పారు. అది వచ్చి మంటలు చేయడం వల్ల అక్కడ ఎలక్ట్రిక్ షాప్ ఉండడం వల్ల ఏసీలు, కూలర్, మిక్సీ అన్ని ఉంటాయి. ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్ అంటుకొని మొత్తం అన్ని వంటలన్నీ వ్యాపించి ఇక్కడ దాకా వ్యాపించాయండి. అంటే మీ షాప్ కి మంటలు వ్యాపించినప్పుడు ఆ సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరు, షాప్ క్లోజ్ చేసి ఉంది సార్. షాప్ క్లోజ్ చేసింది. మాకు మిత్రులు ఫోన్ చేయగానే మేము వచ్చి చూసేవారికి మొత్తం జరగాల్సిన నష్టం జరిగింది. మాకు 10:30కి సమాచారం వచ్చింది. దాదాపు 2 షాపులు సుమారు మాకు తెలిసి 25 నుంచి 30 లక్షల నష్టపరిహారం జరిగిందండి. మాకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీరు వచ్చే టైంకి ఇంకా మీ షాప్ లో కూడా ఎక్కువగా కూడా మంటలు వస్తున్నాయి. అగ్ని సిబ్బంది వచ్చి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి గోడ పలగొట్టి ఇక్కడ కొంచెం వాటర్ స్ప్రే చేసి మంటలు అదుపులో తీసుకొచ్చారండి. అంటే ఆ పక్కన ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ షోరూమ్ కి మీ దానికి ఒక మధ్యలో డోర్ లాంటిది ఆ డోర్ ఉంది. ఆ డోర్ నుంచి మొత్తం బ్యాక్ సైడ్ డోర్ ఉంది. డోర్ నుంచి ఆ డోర్ కాలిపోయి ఇక్కడ నుంచి మంటలు ఇంతగా వ్యాపించాయి. బ్యాక్ సైడ్ సార్ అవి దాని వల్ల గ్యాస్ బ్లాస్ట్ అయ్యి దీనికి అగ్ని ప్రమాదం దాకింది. దీని వల్ల బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ డోర్ ఉంటుంది అనమాట. దీనికి అది ఏమంటారు చెక్క డోర్ ఉంటుంది అనమాట. ఆ డోర్ వల్ల మొత్తం అనేది మంట ఇక్కడ వచ్చేసి మొత్తం కాలిపోయింది. దానివల్ల బ్లాస్ట్ లో పేలిపోయి కాలిపోయింది అనమాట. అంతే, ఆ డోర్ వల్ల మొత్తం కాలిపోయింది. అక్కడ చూడ ఒక వీడియో తీయండి మీరు ఒకసారి. అక్కడ ఆ హోల్ మొత్తం కాలిపోయింది. దానివల్ల క్లాత్ కదా ఇది, క్లాత్ వల్ల ఒకటి అంటుకుంటే మొత్తం అంటుకుంటుంది సార్. ఏ షాప్ అయినా సార్ క్లాత్ ఏదైనా పర్లేదు, ఫర్నిచర్ మొత్తం మీరు చూడండి. మీరు ఫర్నిచర్ అయినా చూడండి, లైట్స్ చూడండి, లైట్స్ ఎంత కిందికి వచ్చినాయి, అవి మొత్తము అరిగిపోయావి. చూడండి, మీరే చూడండి. చాలా నష్టపోయింది జరిగింది సార్ మా బ్రదర్కి అయితే. మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నామండి. మా నాన్నగారు పెట్టారు, మా నాన్న కరోనా ఎక్స్పైర్. మేము తర్వాత మా అక్క గారు మేము చూసుకుంటున్నాము. జరగలేదు, ఇదే మొదటిసారి జరిగింది. మేము ప్రభుత్వానికి వినిపించడం ఏంటంటే మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నామండి. అదే మీరు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము ఇదే బిల్డింగ్ లో అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటిది జరగలేదు అంటున్నారు. మరి ఇప్పుడు జరగడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందని మీరు గెస్ చేస్తున్నారు? పక్కన ఎలక్ట్రానిక్ షాప్ ఉందండి, అది అంటుకోవడం వల్ల ఏసీలు కూలర్ అంటుకోవడం వల్ల అది అతిగా బ్లాస్ట్ అని అంటుకోవడం వల్ల ఇక్కడ దాకా వ్యాపించాయి. అవి
ఇక్కడ ముంగడ రోడ్ నుంచి అంటుకొని ఎంకర్ రోడ్ దాకా వచ్చినాయి మంటలు. బిల్డింగ్ మొత్తం ఫైర్ అయిపోయింది. ఆ పక్క బిల్డింగ్ ఫైర్ అయిపోయి ఇక్కడ ఈ బిల్డింగ్ అంటుకొని ఉంది. ఈ బిల్డింగ్ అనుకుని ఇక్కడ 2 షట్టర్లు కాలిపోయాయి. అంటే ఈ గోమతి షోరూమ్ ఏదైతే ఎలక్ట్రానిక్ షోరూమ్ ఉందో అది ఇక్కడ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది దాదాపు 40 ఇయర్స్ మాకన్నా ముందు నుంచే ఉంది. 40 నుంచి 45 ఇయర్స్ ఓల్డ్ షాప్ అది. ఇట్లా ఎప్పుడు ఇలా జరగలేదు. అక్కడ యాక్సిడెంట్ జరగడం వల్ల అక్కడ యాక్సిడెంట్ నుంచి ఆ షాప్కి అంటుకొని షాప్ మొత్తం ఇక్కడ గల్లీ మొత్తం ఎంగలో వ్యాపించి ఆ గల్లీ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా మొత్తం వ్యాపించాయండి. అంటే మొత్తంగా ఏంటి ఓన్లీ క్లాత్ ఏనా, ఇంకేమేమి మీరు ఇక్కడ అమ్ముతారు? మా స్కూల్ యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్, మెన్స్ వేరు, కిడ్స్ వేరు, హౌస్ రేట్ అన్నీ దొరుకుతాయండి. A to Z దొరుకుతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అన్ని దొరుకుతుంది. అన్ని షాపులు మాకు దొరుకుతాయి. ఫెస్టివల్ ఇప్పుడు ఫెస్టివల్ టైం డిసెంబర్లో ఫెస్టివల్ క్రిస్మస్ టైం షాప్ ముందే తెప్పించామండి. రీసెంట్గా తెప్పించాము. 3 months నుంచి ముందే మేము తెప్పించి పెడతామండి. తెచ్చి ఒక 10-15 days అవుతుంది స్టాక్ చెప్పి డంప్ చేసి. అంతలోనే ఇది ప్రమాదం జరిగిందండి మాకు. అంటే ఇప్పుడు నైట్ 10-20కి ఆ టైంలో కూడా ఇది ప్రమాదం జరిగినట్టు కూడా తెలుసు. అంటే నార్మల్గా మీరు షాప్ ఏ టైం క్లోజ్ చేస్తారు? నార్మల్ 10 o'clock క్లోజ్ చేస్తామండి. అయితే ఇవాళ కొద్దిగా ఫంక్షన్ అని చెప్పేసి మేము 8:30కే క్లోజ్ చేసాము. చేసి నేను ఫంక్షన్ వెళ్ళిన నాకు ఫోన్ వచ్చింది, మిత్రులు ఫోన్ చేసి ఇట్లా అవుతుందని చెప్పగానే నేను వచ్చే వారికి జరగని నష్టం జరిగిపోయిందండి. మరి మీరు వచ్చే సమయానికి అటు ఎలక్ట్రానిక్ షోరూమ్ లో అక్కడ ఎవరైనా మనుషులు లోపల మనుషులు ఉండడము, అదే అంటే కొందరు చనిపోయారు కూడా అంటున్నారు. ఎంతవరకు నిజము? అది అంటున్నారండి. అది కారు బ్లాస్ట్ అవడం వల్ల కార్లో ఉన్న మనిషి లేకపోతే ఒకరైతే మృతి చెందారని చెప్పి తెలుస్తుందండి అంటున్నారు. సో అది చూస్తున్నాం కదా. ఎందుకంటే రానున్న డిసెంబర్లో క్రిస్మస్, అదేవిధంగా సంక్రాంతి, పండుగ అవన్నీ కూడా ఆ పండుగలు ఉన్న కారణంగా ముందుగానే మేము స్టాక్ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాము. సో చూసుకోవచ్చు, కొత్తగా స్టాక్ ఏదైతే షూస్, స్కూల్ సంబంధించినటువంటి పిల్లల డ్రెస్సులే కానీ వాళ్ళ స్కూల్ షూస్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 30 లక్షల రూపాయల వరకు కూడా ఇప్పుడు నేను పూర్తిగా కూడా నష్టపోయానంటూ కూడా అటు లక్ష్మీ డ్రెస్సెస్ యజమాని అయితే చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్లో చూసుకున్నట్టయితే పక్కకే ఉన్నటువంటి గోమతి షోరూంలో అయితే మంటలు వ్యాపించి అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. సో పక్కనే మనకైతే దానికి సంబంధించినటువంటి కబోర్డ్ టైప్ కూడా ఉంది. సో ఆ కబోర్డ్ పూర్తిగా కూడా కాల్పి అందులో నుంచి వెళ్ళి మంటలు వచ్చాయి. సో ఆ మంటలు రావడంతో అక్కడ పూర్తిగా కూడా ఒక పెద్ద హోల్ టైప్ ఒక డోర్ ఉంది. సో ఆ డోర్ నుండి మంటలు పూర్తిగా కూడా ఇందులోకి వచ్చి ఇందులో ఉన్నటువంటి ఆ బట్టలే కానీ అవన్నీ కూడా కాల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా కూడా 2 గంటలు శ్రమించిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది అయితే పూర్తిగా కూడా మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఏదైతే ఇప్పుడు లక్ష్మీ డ్రెస్సెస్ ఏ విధంగా అయితే ఎఫెక్ట్ అయిందో స్థానికంగా ఇక్కడైనా ఇంకా బిల్డింగ్లకి మంటలు వ్యాపించాయని ముందుగానే తెలుసుకొని మొత్తంగా కూడా అక్కడ కూడా ఫైర్ ఇంజన్ సంబంధించి దాదాపు 8 ఫైర్ ఇంజన్ల సాయంతో మొత్తంగా కూడా క్లియర్ చేశారు. ప్రస్తుతం లక్ష్మీ డ్రెస్సెస్ సంబంధించినటువంటి ఓనర్ అయితే మాకు ప్రభుత్వం ఆదుకోవాలి, ఇట్లా కొత్తగా తెచ్చిన 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటాము, మాకు ఇదొక్కటే జీవనాధారం అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా నష్టపరిహారం అందించాలంటూ కూడా ఎవరైతే ఓనర్ ఉంటారో ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాతో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.